మీరే కనిపిస్తున్నారు. సీరియస్లీ బ్యూటిఫుల్. సో ఆలస్యం చేయకుండా ఒకసారి మీరందరూ ఇందాక నేను చెప్పిన టెక్నిక్ ఉంది కదా, ఎవరినైనా పిలవాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి మీ చేతులతో. హౌ మెనీ గాయ్స్ అండర్స్టాండ్? ఇక్కడ తెలుగు ఎంతమందికి? హిందీ చలేగా క్యా? లేकिन 75% ఆఫ్ పీపుల్ రేజ్ హ్యాండ్ లైక్ తెలుగు కదా. ఎవరెవరండి ఇక్కడ? మీ చేయి ఎత్తమన్నామండి, పక్కన వాళ్ళు చేయి కాదు. ఆయన సీరియస్గా ఆయన చేయి ఎత్తేస్తున్నారు. ఓకే, సో ఎస్, ఎత్తిన చేతులతోనే చప్పట్లతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకున్నాము ఆ బ్యూటిఫుల్ సింగర్ విష్ణు పంతు. నా దాని తర్వాత బట్ ఎస్, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. వేరే పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరేంటండి బాబు, మీలో కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ చేసేస్తున్నారు, పాడేస్తున్నారు, హోస్ట్ చేసేస్తున్నారు, సో ఏదైనా చేసేస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ పీపుల్ అందరూ. నాకు తెలిసి మీరు మీ రెజ్యూమ్లో ఇక్కడ చేరాలంటే అవి కూడా యాడ్ చేయాలా? సో మేము ఇక్కడ జాబ్ చేయడంతో పాటు మాకు ఎక్స్పీరియన్స్తో పాటు మాకు డ్యాన్స్ అండ్ సింగింగ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని. బట్ ఏదైనా చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లారస్ లైక్ ఇలాంటి ఈవెంట్తో వాటన్నిటిని మరి ముందుకు తీసుకుని రావడం, మీ ముందుకు తీసుకుని రావడం చాలా చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఇక్కడ చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే వస్తున్నారో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ యాక్టర్స్ కూడా ఉన్నారన్నమాట. సో ఫైనల్లీ ఐ అండర్స్టూడ్. అగో ఆయన వెంటనే హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వెంటనే నాలో కూడా ఒక నటుడు ఉన్నారండి, కానీ పక్కనే గ్రీన్ శారీలో ఉన్న మా ఆవిడ తొక్కేసింది నాలో నటుడిని అని చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఇందాకే నేను చెప్పినట్టు పొద్దున్నే లేస్తాం, టైంకి ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్తాం, ఇది జరుగుతూ ఉంటుంది. బట్ సంవత్సరం మొత్తం పని, కానీ ఈ సంవత్సరంలో ఒక రోజు మాత్రం పార్టీ అంటున్నారు మా లారెస్ వాళ్ళు. అదే ఈ ఫ్యామిలీ మీట్, ఫ్యామిలీ డే. మరి ఇవాళ సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటే దానికి కారణం కూడా మీరే. ఎందుకంటే ఇక్కడ ముందు కంటెంట్ చూసేవాళ్ళు మీరే, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు మీరే. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని కాదు, నేనే ఎంటర్టైన్ అయ్యేద్దానేమో. సో వెంటనే మేబీ మేనేజ్మెంట్కి ఒక డౌట్ రావచ్చు, ఆవిడకి ఆల్రెడీ పే చేసామా, సగం కట్ చేసి ఇద్దాం బికాజ్ ఎంటర్టైన్ వెళ్తున్నారు ఆవిడ అనుకోవచ్చు. బట్ ఎస్, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, సచ్ అ బ్యూటిఫుల్ వైఫ్, సచ్ అ బ్యూటిఫుల్ పీపుల్ అని చెప్పాలి. సో డెఫినెట్గా మీరందరూ ఇంత పాజిటివిటీ ఉందంటే డెఫినెట్గా ఈ కంపెనీలో పాజిటివిటీ ఉంది కాబట్టి ఇంకా ఇంతకంటే ఎక్కువ టైం మనం తీసుకోలేము. ఐ రిక్వెస్ట్ విష్ణు, ప్రియా ఆన్ టు ది స్టేజ్. How are you all doing? Because they told me it's a very family crowd, so I can see everybody's with their kids and having fun today. So Telugu, how many of you are Telugu people here? Okay, most of you. Then Tamil? No. Hindi? Not bad, but Telugu only mostly, I guess. Looks like. But I'm going to be doing a mix of Tamil, Hindi, Telugu, but mostly Telugu. And I hope you all like it. And are you guys ready to dance? Sing! Sing! Today you guys will sing with us. Okay, can I have the track please? And I want you all to sing with me, okay? చుట్టమల్లే చుట్టేస్తానే ఒంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలు కవి నావై మరుపు, చిత్తరితే నువ్వేన నాకు, నాది తలుపు రాసా, నీ కలలకి చేసా, నీకోసం వయసు వాగిరి చేసా, పోగేసా, నీ కొండకు చేసా, నీ రెక్కకు సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది ఎవరు అంటే ఉచిత పుట్టింది, మంచి పట్టింది, నీ పేరు పెట్టింది, కట్టింది, కోరిక పెట్టింది, స్వామికి ముగ్గురు పెట్టింది, చుట్టేస్తానే చుట్టమల్లే చుట్టేస్తానే అమరారే చుట్టమల్లే చుట్టేస్తానే ఉండదు Sexy
I want everybody to stand. Come on. All of you guys, only over there I could hear people like cheering and all of that. But I could not hear it from anybody. Everybody. Come on. Coca కడితే కొరకొరమంటూ చూస్తారు పుట్టే ముట్టంలో రాను ముట్టా నోకును छोड़ स्कॉट इनका पड़ोस है क्या होता है नोड़ो त्रागी अल्लाह है मग बुद्धि लग शु ओ सुन रही है मामा ओ सुन रही है मामा ओ सुन रही है मामा ओ सुन रही है मामा
Hey cutie! Cuties! Only this side they're all cuties. This side nobody is a cutie. You guys have to prove it wrong. Come on, everybody! I don't want anybody to sit. Can you guys give me a CD? One, two, three, four. Everybody dance, dance. People to my left, make some noise.
సార్ని ఫాలో అవుతున్నాను నేను. గుడ్ మార్నింగ్ మిస్టర్ భాష. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి మేడం స్పెషల్ ఈరోజు? మా అమ్మ చెప్పేది ఏదైనా మంచి పని చేసేటప్పుడు నోరు తీర్చి చేసుకున్నాను. ఏంటి మేడం మంచి పని? హ్యాపీ బర్త్డే మిస్టర్ భాష. అందరి కోసం బ్రతికే మనిషి ఆనందంతో నింగికి ఎగసి ఎప్పుడైనా ఇతరుల సంతోషాలను పంచుకుని చూడండి. అభిమానం మంచిని ఆశిద్దాం, తీయని వేడుక చేసుకుందాం. సో రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ మిస్టర్ వివి రవికుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ వారిని వేదిక. గుడ్ ఈవినింగ్. అంతేనా? ఈరోజు అసలు ఎరగదీసాం. అసలు ఏంటిది అసలు మేము ఒకటే అనుకున్నాం, ఈరోజు అసలు స్టేడియం నిండిపోవాలి. నెక్స్ట్ ఇయర్ ఈ స్టేడియంలు సరే. థ్యాంక్ యూ లారెన్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ లారెన్స్ హైదరాబాద్. విష్ణుప్రియ మీ స్పిరిట్స్ని ఎక్కువసేపు తీసుకోను. మళ్ళీ మనం డ్యాన్స్ చేయాలా, పాటలు పాడాలా, చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని నాకు తెలుసు, కొన్ని అన్నీ తెలియవు నాకు. అయితే మనం సంస్థను ప్రారంభించి 19 years 3 months అయింది. మీ అందరికీ తెలుసా టీనేజ్ టు టీఏజ్ మనందరం ఆల్మోస్ట్ పిల్లలు తప్ప మనందరం వి క్రాస్లో టీనేజ్ టు టీఏజ్. మన కంపెనీ కూడా టీనేజ్ నుంచి టీఏజ్కి వచ్చింది. అయితే ఏంటి టీఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. టీనేజ్లో మనం అల్లరి చిల్లరగా ఎంత చేసినా నడుస్తుంది. టీఏజ్లో అలా నడవదు. కొంచెం రెస్పాన్సిబిలిటీస్, కొంచెం ఫన్, అన్నీ మిళితంగా ఉండాలి. సో మన రెస్పాన్సిబిలిటీస్ ఏమయ్యాయి? పెరిగాయి. మనందరం నిలబడదామా? వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వన్. సెకండ్, ఈ నిన్న జడ్జి కింద పిలిచారు నాకు మన ముగ్గుల పోటీలకి. ఓకే, నేను చెప్తున్నా, నేనేంట్రా బాబు నాకు తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, मुझे कुछ भी मालूम नहीं है, मैं क्यों जज जाने का. बट व्हेन आई लुक्ड एट, आई टुक all the photographs, very conceptual. I really hashed off to all the 17 contestants making a concept. I'll tell you the concept, 3 concepts. 1, నాడు నేడు. మా చిన్నతనంలో మేము మురికితో ఆడాము, గెంతాము, తిన్నాము, తిరిగాము, ఏమైనా చేసాం. పాపం ఇప్పుడు పిల్లలు, వాళ్ళకి ఏముంది లోకం, అంత కంప్యూటర్, మొబైల్. పాపం వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. దానికి మనం ఏం చేయాలి? పెద్దవాళ్ళుగా మనం కూడా దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. రైట్? టీవీ బంద్ చేయాలి, కాసేపు మొబైల్ ఆడకూడదు, వాళ్ళతో ఆడాలి, బయటకు తీసుకెళ్ళాలి, పార్కులు తీసుకెళ్ళాలి. ఇది మన బాధ్యత. కరెక్టా కాదా? Are we going to do or not? Second, toxic. What are those? What are the toxics? LinkedIn, Facebook, ఇంకా వాట్సాప్, ఇంకా రీల్స్ చేస్తాం కదా, ఏంటది? ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ కాస్త నేను నో చెప్పట్లా, తగ్గించండి. తగ్గించి ఆ టైంని కొంచెం బుక్ చదవండి,
కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. మన వాల్యూ ఏంటి? ఫస్ట్ వాల్యూ ఏంటి? నాలెడ్జ్. కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. ఓకే. దెన్ ఇంకొకటి, మన వాళ్ళు కొత్త స్క్రాప్లో ఎస్ తీసేస్తే క్రాప్ వస్తుంది కదా, SCRAP, స్క్రాప్ నుంచి ఎస్ తీసేస్తే క్రాప్, CRAP. దానికి మన వాళ్ళు కొత్త డెఫినేషన్ ఇచ్చారు. అది చూశాక నేను గూగుల్లో చెక్ చేస్తే రాలా. ఏంటో చెప్పండి? C అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నీ అవాయిడ్ చేయాలంట. తర్వాత R అంటే ఏంటి? ఎవరు వేశారు అది? R ఏంటి? రిఫైన్డ్ షుగర్స్ వాడకూడదు. తర్వాత A, ఆర్టిఫిషియల్ థింగ్స్ చేయకూడదు. తర్వాత P, ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఇప్పుడు సుఖం అయిపోయింది. ఎవరో చెప్పారు, యుఎస్లో ఫస్ట్ కిచెన్లు ఎత్తేసారంట. స్విగ్గీ, జొమాటో వాళ్ళ వాల్యుయేషన్ చూస్తే మతిపోతుంది. లక్షల కోట్లు ఉంది అది వాల్యుయేషన్. దానికంతా ఏంటి? మనం వండుకోవట్లే, తెప్పించుకుంటున్నాం, ఫుడ్ తెప్పించుకుంటున్నాం, తింటున్నాం, అంత ప్రాసెస్డ్ ఫుడ్. అది ప్లాస్టిక్లో వేడి చేసి వస్తుంది. కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇది వాళ్ళు చెప్పిన. తర్వాత లైఫ్ ఈజ్ వన్, ప్లీజ్ ఎంజాయ్ ఇట్. మీ అందరికీ తెలుసా, ఎంతో పుణ్యం చేసుకుంటే హ్యూమన్ లైఫ్ వచ్చింది. దీన్ని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఓకే, ఐ విష్ ఆల్ ద పీపుల్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. I pray God, Laurelsville should go to the new heights. All laureates should do much better and better in personal life and professional life. All the best. God bless all of you. Thank you very much. అందరూ ఇక్కడ ఒక స్లోగన్ ఏంటది? జై బాలయ్య. ఓకే ఓకే, అంతేనా? లేకపోతే జై రవయ్య అన్నారా మీరు? క్రేజీ. యా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది కామన్. యాక్చువల్లీ మనం దేవుడి పాట ఎలా పాడతామో, ఒకసారి జై బాలయ్య అనకపోతే మనకి వెళ్ళదు డెఫినెట్లీ. సో చాలా ఆనందంగా ఉంది నిజంగానే. అంటే ఇంత బాగుంటుంది, చైర్స్ వేయకుండా ఇలా కూడా కూర్చోవచ్చు. అంటే స్టేడియంలో చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా. ఇంత బాగా, ఇంత ఫెసిలిటీ ఎలా ఉందో అని అనిపిస్తుంది. ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు అందరూ కూర్చున్నారు, కింద నుంచి పై వరకు కూర్చున్న వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఎస్, ఇప్పుడు ప్రోగ్రాంలో ఎలాంటి ప్లేస్కి వచ్చామంటే మనం, ఇదొక ప్రధాన ఘట్టం. డెఫినెట్లీ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని తెలుసుకోవడానికి అండ్ ఒక మెసేజ్ని తెలుసుకోవడానికి అండ్ ఒక కాన్సెప్ట్ అనేది మన ముందుకు వస్తూ ఉంటుందన్నమాట. సో మరి ఇవాళ దానిలో భాగంగా ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. డెఫినెట్లీ మీ అందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఆలస్యం చేయకుండా అందరూ మీ చూపుని స్క్రీన్ మీద పెడితే Pharmaceutical sector is on an impressive trajectory. The Pharmaceutical Export Promotion Council, Pharmexil, is actively working to expand the eye. To do Pharma 4.0 in the right way of PLI schemes in the pharma and the Meditech sector have been a roaring success. They've done exceedingly well. Where Indian pharmaceuticals stand, we have the wherewithal to compete with a lot of global giants and make it to the #1 position. India's pharmaceutical industry has emerged as a global powerhouse, wearing the title Pharmacy of the World. Industry experts give big thumbs up to the sector. Here's what they are saying. According to a recent EY figure, the opportunities are more for Indian pharmaceutical companies because there is a shift and preferences in from which geography US would like to source. Good evening and warm welcome to all. It is a privilege to address you today to celebrate not just where we are, but where we are heading as an industry and as an organization. You just heard multiple news snippets about how the Indian pharmaceutical industry stands as one of the greatest success stories of modern India, a beacon of hope, innovation, and resilience. As we look at the global landscape of healthcare, one thing becomes clear. India is not just participating, it is leading. Let us reflect on the journey that has brought us here. Barely a few decades ago, the pharmaceutical industry in India was new, navigating a world dominated by global giants. Yet, with sheer determination and unwavering focus,
And with the vision of leaders like Dr. Satyanarayana Chava, the Indian pharma emerged as a collaborator and a savior to billions. Let us take you through a story of values in pharmaceutical manufacturing. Within these walls, lives are not just touched, they are saved. A new day dawns as a challenge is set before a team that will come together, fueled by purpose and principles. Hello, Mr. Rosie. Thanks for today's appointment. Hi, Nivedita. I'm still unsure about outsourcing our project. We have always handled it in-house, like a family recipe. No one wants to share that. I understand. However, Laurus Labs has over 20 years of experience in R&D driven pharmaceutical manufacturing. Quality assurance is our topmost priority and flexibility is our strength, like yoga. That's impressive. But I worry about reliability and timelines. By the way, how do you deal with regulatory compliance? Well, we have state-of-the-art technology that adheres to international standards like CGMP. Our track record shows over 98% on-time delivery. Better than my last birthday party planning, which I almost screwed up. Also, we have an experienced regulatory team that will support you throughout the process. Great to hear that. We pride ourselves on transparency in communication through weekly reports and telecalls. We keep updating ourselves on the latest guidelines to improve our quality systems. That sounds good. I think I'm ready to share the proposal with Laurus Labs. Fantastic. We look forward to associate with you. How about you? I'm doing great, sir. Thank you. Is this a good time to speak? Yes, go ahead. Well, we have received a proposal from a big pharma to manufacture at a commercial scale. That's great news. Let me look into it. Dr. Sridhar, we have a proposal to work on. Please evaluate and let me know what best we can do. Oh, that's awesome, Dr. Jagdish. Let me go through it and get back to you. Hopefully faster than my last attempt of cooking. Sure. And by the way, please also look into IP concerns. Did someone say IP concerns? I'm here to help. I know I'm not a Wonder Woman, but I can still save the day. Great news! There are no existing IP concerns related to this molecule. The following routes are clear to execute. Dr. Jagdish, our team has gone through the IP recommendations and have come up with a novel approach that helps in generating IP and cost effective and also avoids all other reagents and is a safe process. Oh, that's great. Let's finalize a proposal with this new route. Hey Nivedita, is this the right time to talk? Sir, మీ కాల్ ఎప్పుడు ఇంపార్టెంటే సార్ నాకు. నేను అన్ని పనులు పక్కన పెట్టేశాను. చెప్పండి సార్ ఏ విధంగా సహాయపడగలను? I have some good news. The proposal is ready with an innovative process which is cost effective. Good luck for winning. Great, thank you sir. I'll try all my best to get this project. Congratulations Dr. Jagdish. We won the proposal. Wow, that's awesome. Congratulations to you too. Thank you sir. You know what? Your innovative ideas have made us win the proposal over other competitors. Fantastic. Congratulations team. We have successfully secured this project. Now let's work together, ensuring customer delight, and that should lead to a continuous association with this big pharma. All the raw materials are in place to initiate R&D and manufacturing activities. No hunts needed. Dr. Jagdish, as anticipated, the innovative idea works extremely well and we are
process and methods are in place. No guesswork here. The process is extremely safe for manufacture. We are ready to move forward. Safety first. 1 second. All required operational controls are in place. Manufacturing can begin without concerns unless someone brings donuts again. All documentation is in place as per SOPs, ensuring smooth execution like butter on a hot skillet. The project is on schedule. Every department is aligned to deliver on time, like synchronized swimmers but without the water. Kudos, Dr. Jagdish. You know what? Mr. Rosie shared a fantastic feedback on our timely completion of the project. Wow, that's great. And he's absolutely delighted with our deliverables and IP as well. Superb. This speaks volumes about our teamwork and dedication. Teamwork makes the dream work, right? Yes. And I'm happy to share that he would like to add few more projects as well. భగభగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడదడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడు వాడే సైనికుడు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు Ladies and gentlemen, this play is not just the story of the Indian pharmaceutical industry. It is our story, the story of Laurus. This is a story of lives touched, families saved, and hope restored. Every capsule manufactured, every molecule engineered, and every compound perfected carries the promise of a healthier tomorrow. And you, each one of you, are the architects of this promise. We also reached out to these architects of our products, which are our colleagues. We asked them, what is that one magical word which drives them to work at Laurus? So, let's hear from them directly about their Mann Ki Baat. It should be chemistry, because chemistry exists all around us, like air, soil, water. Even all living organism is a chemical reactor, including humans. That's why I prefer chemistry. I prefer chemistry because chemistry is future for healthcare. I prefer chemistry because it helps to drive the innovation for better research. It's chemistry because Laurus follows innovative chemistry and latest techniques so that product quality is good. I think it should be chemistry because good chemistry, good science will help us manufacture good medicines which are needed for maintaining good health. Thank you. I choose chemistry because chemistry is the basic strength of the drug development pyramid. It should be chemistry. Chemistry.
chemistry drives the organization towards the global health? I believe in chemistry. So yeah, we have so much expertise in chemistry at Laurus. So that's what fascinating me to be here. Excellence, because we strive for quality in every process. In my view, integrity is the best part, but because the quality of being honest and having strong moral principles that you refuse to change. Yes, it is chemistry. I believe chemistry has the power to do miracles to mankind. So I will go for integrity, as integrity plays a major role in all parts of the chemistry. For me, it is chemistry because we implement best technologies and follow best quality and compliance systems. It's integrity because it is supreme quality for leadership. I think chemistry. 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 Obviously, chemistry. I believe innovation is the key contributor that accelerates any project and leads to IP and cost effectiveness. In Laurus, innovation helped in increasing the customer base, adding more projects from existing customers and zero attrition. I think it's innovation. It should be chemistry because chemistry is catalyst for future growth. In chemistry, it's not only my job, but it's also a hobby for me. It is innovation that motivates me to work at Laurus. Laurus stands as a beacon of excellence in advancing healthcare solutions for a healthier world. So, I prefer excellence. I prefer caring because management caring employees, not only employees, their families also. Chemistry, chemistry, Chemistry. Chemistry. chemistry, chemistry, Chemistry. chemistry, 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 Chemistry. chemistry. For me, it is chemistry because chemistry is the commitment to the quality which defines us. It has to be chemistry because it is the magic that transforms molecules into medicine. For me, it is integrity because it aligns with my own values. I prefer knowledge. Knowledge is key to innovation. For me, it's care because as an organization, we care a lot about our own employees and as well as the end consumers who are patients. Innovation. I think chemistry. I think it's chemistry. Chemistry. I think it should be chemistry. Chemistry. I believe it's chemistry. Chemistry. I believe chemistry because it's the science of healing. Laurus upholds integrity. I prefer innovation which leads me to explore new areas professionally and personally. I prefer care because Laurus is people-centric organization. I prefer integrity because it's the foundation of everything we do. I prefer innovation because Laurus is a technology-driven company. We excel in what we do. I prefer innovation. I prefer chemistry. I prefer chemistry. Laurus and chemistry. Laurus idea is chemistry. 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 We can see that there was diversity of opinions and chemistry kept coming up as a fundamental catalyst grouping our core values. The power of chemistry is the heart of our industry. Check. Chemistry is not just a science of molecules and reactions. It is the language through which we solve problems that affect humanity. Ladies and gentlemen, please put your hands together as we are at a defining moment in the history of Laurus. The pharma industry needs Laurus and we need to rise to this occasion. With this, we unveil our new tagline, Chemistry for Better Living. Good evening, everyone. When I look at the size of the family today,
I think we need a bigger place to celebrate. Our colleagues have given very diverse views using our 5 core values, but primary theme came as a chemistry. If chemical reactions stop for a second, we are no more. So chemistry is life. Actually, people ask me how to describe Laurus Labs in 1 minute. I always say Laurus Labs is a research-driven manufacturing company. So that's the way I start. If I have to meet a customer and start explaining what is Laurus Labs, I always say Laurus Labs is a research-driven manufacturing company. Why I use this word, research-driven? As you have seen, in this campus, we have more than 1,000 colleagues in R&D, and we have maybe 250 people in Vizag and Bengaluru put together. So 1,300 people right now work in R&D. That is roughly 1 in 5 colleagues in the company works in R&D. Initially, if you look at our values, we used to say 5 core values: knowledge, innovation, excellence, care and integrity. One pattern I observed in the 5 values people spoke. All people in R&D and manufacturing, they spoke about either chemistry, knowledge, innovation, excellence. For people who are not supporting departments, they talked about integrity and care. I am very happy for that. So everybody has contributed and living to the core values. Today, all of us are celebrating this Family Day 2024. All the efforts put by our team is not done by one person. It is done by a team of people. Suppose, I think skit done by our team, R&D team, 20 people came to present the skit. That means there is a teamwork. Without teamwork, nowadays, we cannot do any great thing. If you look at the evolution of the company, we started in 2006, first experiment in this campus, in this ICISI Knowledge Park. Today, we have demonstrated success in many molecules. Yesterday, we were discussing in the office about the challenges faced in our generic industry, especially generic teams internally. Wherever we have solved problem, we add market share. That means we have to add value to our customer. If we don't add value to our customer, it will be very, very challenging for us. So, if you develop a process and take it to the plant, it goes through the analytical, it goes to the process safety, it goes to regulatory department, quality assurance, and then go to safety people there. They do ASAP studies, they write batch records, somebody procures raw materials, somebody tests raw materials, batch charts, and then there are, see, by the time an idea comes in laboratory, by the time an API produced in the factory, maybe 1,000 people are directly or indirectly involved. That shows how important for us to behave like a real family. So why we are calling this as a Family Day is to demonstrate our togetherness, our bonding as a big family. So if we want to enjoy success, we have to strengthen our leadership qualities, our team spirit. If somebody is having challenge, we have to help them. Like in family, all the people will not be alike. So we help family members who need support. Like that, we have to support all our colleagues to make our company, your company, very, very successful. So I want to thank each one of the employees, their family members, their children, their parents. So unless entire family is happy, I think we will not deliver best of ourselves. So
I always say in Vizag, see, we moved from employee well-being to family well-being. So we are talking about not only employee, their spouses, their children, their parents, how they are happy. So we always wanted to make sure any decision taken by me, our leadership team, will have a better impact on all our family members who are sitting here, who are working in Vizag. So I want to say thank you from my heart for making this company so strong and so successful, and we have a great future ahead of us. So what journey we have done so far? So people ask us why you are working very hard. I always say, the last 18 months was the best in my career, I would say. Why best in my career? Maybe last 18 months is also a very challenging period for the company. That is also very true. So every challenging period is always gives us an opportunity. So I always feel very energetic these days, and I wanted to make sure we make this company into an organization which have the strength and courage and knowledge to sustain, not for years, for decades together. Thank you, and I wish you a Merry Christmas and clarity and ilanti commitment. So undi kabatti ivala ఈ రేంజ్లో ఉన్నారు మీరందరూ, అండ్ ఇవాళ ఇంత మంచి పొజిషన్లో ఉంది ఈ కంపెనీ అని చెప్పాలి. ఇందాకే నేను చెప్పాను, సో మంచి బాస్ ఉంటే డెఫినెట్లీ ఆ కంపెనీ ఎదుగుదల వైపుకే నడుస్తుంది, సో అటువైపు పరిగెడుతుంది, అంచెలంచెలుగా ఎదుగుతుంది అని. సో ఓకే, నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, వీళ్ళు అది తీసుకెళ్ళడానికి వెళ్ళారా? ఓకే, సో వన్స్ అగైన్ మరొకసారి సత్యనారాయణ గారికి మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. బికాజ్ తన కుటుంబాన్ని ఇంత పెద్దదిగా చేసి, తన కుటుంబానికి ఇంత మంచి చేస్తూ, అండ్ అంతేకాకుండా బయట ఉన్న ఎంతోమంది అంటే మనలాంటి వ్యక్తులు, సో వారందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మెడిసిన్ అందించాలి అని, డెఫినెట్గా బెటర్ లైఫ్ని అందించడానికి. సో ఇప్పుడు మారింది కెమిస్ట్రీ ఫర్ బెటర్ లైవింగ్ అండి. సో నిజంగా ఒకటే ఒక లైఫ్ ఉంటుంది, మనం ఎలా దాన్ని మలుచుకున్నాం అనేది అత్యద్భుతంగా అంటే మన జీవితాన్ని ముందుకు నడిపించేలా చేస్తుందన్నమాట. సో ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు, దీని తర్వాత మనకి ఇంకొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఎంజాయ్ చేస్తున్నారా? ఫ్రంట్లో ఉన్న మీరందరూ ఆయన తమ చూపించారు నిజంగానే. నేను ఆధార్ కార్డ్కి ఏమన్నా ఫోటో తీసుకుంటున్నాను అనుకున్నారా ఏమిటి మీరు? అమ్మో, ఆధార్ కార్డ్ ఫోటో గురించి అడగొద్దు, అది మనలా ఉండదు, అది ఎవరో తెలియదు. ఫోటో తీసినోడి మీద కేసు వేయాలనిపిస్తుంది నాకు ఆల్వేస్, బట్ ఎనీహో తప్పదు కాబట్టి. ఫ్రంట్ బెంచ్ అంతా బాగున్నారా? అండ్ బ్యాక్ బెంచ్ ఓకే. ఇంకాసేపట్లో బ్యాండ్ కూడా రాబోతున్నారు అనమాట, నిరావల్ బ్యాండ్, అందరికీ తెలిసిందే, అండ్ సూపర్ ఫేమస్ బ్యాండ్. అండ్ వాళ్ళు వాళ్ళ మ్యూజిక్తో, వాళ్ళ పాటలతో ఇంకాసేపట్లో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు మనందరి మీద. అటుపక్క మాట్లాడాను, ఇటుపక్క తూర్పు, పడమర, ఉత్తరం అన్ని చోట్ల మీరే ఉన్నారు. బేసిక్గా ఆవిడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటండి మీ జ్యువెలరీ షాపు ఇక్కడికి మెరుస్తుంది? ఆయన జ్యువెలరీయేనా? డబ్బులు ఎవరికి, దేనికి? ఊరికే రావు. ఈవిడ బాగా ఫాలో అవుతున్నారు. సో ఏదేమైనా చాలా కళకళలాడుతుంది ఇక్కడ, ఆడవాళ్ళ వల్లే కదా. నోనా, మీరు ఆ విషయం మర్చిపోతున్నారు, ఇంకా ఆఫీస్లో ఉన్నారనుకుంటున్నాను మీరు. ఆల్రెడీ హాఫ్ హౌస్ ఇక్కడే ఉంది పక్కనే, తర్వాత ఫుల్ హౌస్కి వెళ్ళాలి. తర్వాత మీరు రేపు పొద్దున్నే ఫుల్ బాడీ పెయిన్స్తో ఎందుకు చెప్పండి, ఒప్పేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ సౌండ్ వచ్చిందంటే ఏంటి అర్థం? ఏమొస్తుంది? మీలోని ఒకళ్ళు వస్తారు. ఒక చిన్న బ్రేక్. My name is John Michael Edward. So I'm going to be your professor throughout your journey. Okay, so before we start, I'd like to know what inspired you the most to take the PhD? Actually, my mother is my inspiration because she is a HOD in the department. So I inspired by watching her journey, and that's inspired me to take PhD. My inspiration is my professor, Dr. Anand Mohan Rao sir, who used to teach us chemistry during my MSc. My inspiration
inspiration is undoubtedly the legendary Dr. Satyanarayana Chava, CEO and founder of Laurus Labs. He is not only a man of success but also, in a true sense, man of values. Today, pharma industries are standing on top compared to most of the industries, and science graduates are on demand. But the same was visualized way back by our sir, where his philanthropic persona gave birth to a thought of sponsoring and educating 250 science graduates in our society. I am one of the students, and I am very proud to be the part of Laurus-sponsored integrated MSc course in collaboration with Geetham University. Our sir's innovative thought of showcasing 250 students opting for science resulted in bringing scientists in the industry. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు, చూసావా బాలరెడ్డి? టార్చ్ బేరర్. పక్కా మాస్ కమర్షియల్ సినిమా ట్రైలర్లా అనిపించింది నాకు. అది టూ గుడ్. అండ్ ఎవరు యాడ్స్ వెనకాల ఉన్నారో కానీ నిజంగా చాలా అద్భుతంగా క్రియేటివ్ బ్రెయిన్స్ ఈ రేంజ్లో వర్క్ చేస్తుంది అనమాట.